హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ టు ఆల్. ప్రజెంట్ మీ లవ్ లైఫ్లో మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ ఉండే మన బిజీ లైఫ్లో మనం ఎన్నాళ్ళు ఉంటాము, ఎంత హ్యాపీగా ఉంటామనేది ఎవరు మనం చెప్పలేకపోతున్నాము. అందుచేత వీలైనంత వరకు కొత్త కొత్త ప్లేసెస్ని చూడడానికి ట్రై చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళతో గడపడానికి ట్రై చేయండి. ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. చిన్న చిన్న విషయాల్లోనే మనకున్నంతలోనే సంతోషాన్ని పొందడానికి కూడా ట్రై చేయండి. ఓల్డ్ స్కూల్, అవుట్డేటెడ్ థింకింగ్, కండిషనింగ్, రీప్లేయింగ్ ఈవెంట్స్ ఓవర్ ఇన్ యువర్ హెడ్. ద చేజర్, ఫియర్ ఆఫ్ అబాండ్మెంట్, చేజింగ్, కోడిపెండెన్సీస్. బ్యాక్ స్టాబింగ్, హార్ట్ బ్రేక్, పెయిన్, సెపరేషన్, లాస్, షాకింగ్ అటాక్. లవ్, అన్కండిషనల్ లవ్, సెల్ఫ్ లవ్, ఎఫెక్షన్, అట్రాక్షన్, సెల్ఫ్లెస్నెస్. Teddy bear, interested in you, blooming romance, flirting, want to date. Paradise, happiness, joy, playfulness, enjoying each other, honeymoon phase. ఈ కార్డ్స్ని బట్టి చూస్తే మీ ఇద్దరి మధ్య ఏదో పాత విషయాల వల్ల, పాత బాధల వల్ల, పాత గొడవల వల్ల ఇద్దరు ఏదో దూరంగా ఉండడం, 1కి 10 సార్లు అదే ఆలోచించడం, మైండ్లో అదే రన్ చేసుకోవడం జరిగింది. ఒకరి మీద ఒకరు ఆధారపడిపోతున్నామేమో, వాళ్ళు లేకపోతే మనం ఉండలేమేమో అనే ఫీలింగ్ కూడా మీ ఇద్దరిలో ఎక్కువగా ఉంది. ఆ పాత భయాల వల్ల మీరిద్దరూ హార్ట్ బ్రేక్కు గురయ్యారు, సెపరేషన్లో ఉన్నారు. అదేవిధంగా ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే ఉండడం జరిగింది. కానీ ఏంజల్స్ మీకు ఏం సందేశాన్ని ఇస్తున్నారంటే, మీ ఇద్దరి మధ్య అన్కండిషనల్ లవ్ అయితే ఉంది. ఒకళ్ళ మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరి మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, కొంచెం దూరం ఉన్నా కూడా ఒకరికొకరు దూరం కారు. మీరిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది, ఎఫెక్షన్ ఉంది. కాకపోతే ఇద్దరు కూడా మీరు ఎఫర్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఫీలింగ్స్ అనేవి బయటికి చెప్పుకోకపోయినా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంది. రొమాన్స్ చేయాలని అనుకుంటున్నారు, ఫ్లర్ట్ చేయాలని అనుకుంటున్నారు, ఇద్దరు కలిసి డేట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఇద్దరు ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేసుకుని ఇద్దరు వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే కనుక మీ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదైతే గతంలో జరిగిందో ఆ గొడవల్ని కానీ, ఆ బాధల్ని, భయాల్ని కానీ వదిలేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది. వాటిని మైండ్లోంచి పూర్తిగా తీసేయాల్సి ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా కనుక చేస్తే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు హనీమూన్ ఫేజ్కి కూడా వెళ్తారు. లైఫ్లో లాంగ్ టర్మ్ బాండ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంటుంది. లైఫ్ అంతా చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా మీరిద్దరూ కలిసి మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. లాంగ్ టర్మ్ బాండ్ ఉంటుంది.